బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గులాబీ బాస్ కేసీఆర్ స్పీడ్ పెంచారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే మరో ఇద్దరు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. నాగర్ కర్నూల్, మెదక్ పార్లమెంట్ 2 స్థానాలకు అభ్యర్థులను కేసీఆర్ అనౌన్స్ చేశారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ ఎమ్మెల్సీ పి వెంకట్రామరెడ్డిల పేర్లను కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు 11 స్థానాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది. ఇంకా 6 సీట్లకు క్యాండిడేట్లు నిర్ణయించాల్సి ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, బీఆర్ఎస్ మరో 2 ఎంపీ సీట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి ఫుల్ అప్డేట్స్ ఏంటి? ఎస్ తేజస్వి, గత కొద్దిసేపటి క్రితమే ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మెదక్ సంబంధించిన ప్రజాప్రతినిధులతోటి ఏదైతే మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలతో కేసీఆర్ ఒక భేటీ అయ్యారు. ఏదైతే ఎంపీ అభ్యర్థి మెదక్కు సంబంధించి ఒంటేరు ప్రతాప్ రెడ్డిని మొట్టమొదటిగా ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తామన్న ప్రచారం జోరుగా సాగింది. ఇదే నేపథ్యంలో వారందరితోటి కూడా భేటీ అయ్యి ఇక ఏదైతే ఒంటేరు ప్రతాప్ రెడ్డి కాకుండా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీగా ఉన్నారు, అదేవిధంగా మాజీ ఐఏఎస్ వెంకట్రామరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ఆయన ప్రకటించారు గత కొద్దిసేపటి క్రితమే. దాంతోపాటు నాగర్ కర్నూలుకు సంబంధించి చాలా రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నాగర్ కర్నూలుకి ఆర్ఎస్పీ ఏదైతే బీఎస్పీ పార్టీ అధ్యక్షుడిగా ఉండి తర్వాత పార్టీలో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్లో. ఆ తర్వాత ఖచ్చితంగా నాగర్ కర్నూలు నుంచి ఆయన పోటీలో ఉండబోతున్నారనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అందులో భాగంగానే ఖచ్చితంగా ఆయనకే టికెట్ వస్తుందన్న ఆ సిచ్యువేషన్, దానికి అనుగుణంగానే ఖచ్చితంగా ఆయనకి మరొకమారు ఎంపీ టికెట్ని మాత్రం ఖరారు చేశారు. దానికి సంబంధించి ప్రధానంగా ఇక ప్రవీణ్ కుమార్కి సంబంధించిన ఎంపీ టికెట్ ప్రకటించడంతో చాలామంది ఆయనతో వెంట ఉన్న కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుతున్న నేపథ్యం. మన పార్టీలో జాయిన్ అయినారు. పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయనకు జనరల్ సెక్రటరీ పదవిని ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఇక అధికారికంగా అనౌన్స్ చేయనప్పటికీ కూడా జనరల్ సెక్రటరీ హోదాలో ఆయన కొనసాగుతున్నారు. మొత్తానికైతే ఇప్పటికే 11 మంది ఎంపీ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. ఇక వీరిద్దరితో పాటు మొత్తం 13 మంది అభ్యర్థులుగా ఇక ఎంపీ అభ్యర్థులుగా ప్రకటన వెలువడింది. దాంతోపాటు ఇంకొక 4 ఏదైతే హైదరాబాదు, అదేవిధంగా నల్గొండ, భువనగిరి, అదేవిధంగా సికింద్రాబాద్కి సంబంధించి ఈ 4 పార్లమెంట్ స్థానాలు ఇంకా ఖాళీగా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఇక 50 రోజులే మిగిలి ఉంది పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో. ఇక ఎలక్షన్కి ఇంకో 50 రోజులు మిగిలి ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ 13 మంది అభ్యర్థులను ప్రకటించారు. దాంతోపాటు ఇంకో 4 అభ్యర్థులను ఇక రేపు లేదంటే ఎల్లుండి వరకు ఈ 4 అభ్యర్థులను ప్రకటించి ప్రజల మధ్యలోకి వెళ్ళాలి. ఖచ్చితంగా ఎక్కువగా స్థానాలు పొందాలంటే మాత్రం ఈ ఇష్యూస్ను ఏదైతే రేజ్ చేస్తూ ఖచ్చితంగా ఇప్పుడున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూనే దేశవ్యాప్తంగా ఇక మేము పార్టీ ఎక్కువ స్థానాలు కట్టబెడితే మేము ఏం చేయబోతున్నాం అనేది కూడా ప్రజల మధ్యలోకి వెళ్ళాలనేది కూడా బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించింది. దానికి సంబంధించి కేసీఆర్ ఇప్పటికే ఏదైతే అభ్యర్థులు ఉన్నారో వారందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్న సందర్భం కనబడుతుంది. మొత్తానికి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ బలమైన ప్రత్యర్థి పార్టీలుగా ఉన్నాయి. ఆ ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవాలంటే మాత్రం బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలనేది కూడా కేసీఆర్ ఆలోచిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఒకవైపు దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఈ ఆర్ఎస్పీ బలమైన నాయకుడిగా ఉన్నారు కాబట్టి ఆయన నాగర్ కర్నూలు నుంచి మరొక మారు మెదక్ నుంచి కూడా ఎక్కువగా పట్టుంది. మెదక్లో బీఆర్ఎస్ నాయకులే అక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచిన పరిస్థితి, అత్యధిక స్థానాలు వారే గెలుచుకున్నారు కాబట్టి అక్కడ వెంకటరెడ్డి లాంటి వారిని నిలబెడితే ఖచ్చితంగా ఆ సీటు కూడా కైవసం చేసుకోవచ్చు అనేది కూడా కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది మన దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్. మొత్తానికైతే 13 మంది అభ్యర్థులను ఇక బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది.